హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మక్క స్టైల్లో భక్ష్యాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీటిని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారండి, బొబ్బట్లు. అసలు వీటి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంటుంది. పిల్లలు కూడా వీటిని అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాంటి ఈ భక్ష్యాన్ని ఒక్కొక్కరి ఇళ్లలో ఒక్కోలా ప్రిపేర్ చేసుకుంటారు కదా. మా ఇంట్లో అక్క పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ ద్వారా మీ దాకైతే రీచ్ అవుతాయి. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో అయితే మాకు తెలియచేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ ని పెట్టుకొని అందులోకి 1 కేజీ పేని రవ్వను వేసుకున్నాం. దీనిని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారండి, చీరోటి రవ్వ అని. భక్ష్యాలను ప్రిపేర్ చేసుకోవడానికి సపరేట్ గా ఈ రవ్వ అయితే ఉంటుందండి. మనకి సూపర్ మార్కెట్ లో కూడా అవైలబుల్ ఉంటుంది రవ్వ. పేని రవ్వను వేసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ను కూడా యాడ్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే మనం తినేటప్పుడు పైన చపాతీ అనేది చప్పగా లేకుండా కొంచెం సాల్టీగా అనిపించడానికండి. మరీ ఎక్కువ కాదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ ని పోసుకున్నామంటే రవ్వ అనేది ఉండలు కడుతుందండి. సో అందుకోసం కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా లూజ్ గా కలుపుకోవాలి. ఈ రవ్వ మొత్తం పూర్తిగా నానిపోయి పిండిలాగా రావాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని పిండిని 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ భక్ష్యాల్లోకి స్టఫింగ్ కోసం కేజీ వరకు పచ్చిపప్పును తీసుకున్నాం. పిండిని ఏ కన్సిస్టెన్సీలో తీసుకుంటున్నామో పచ్చిశనగపప్పును కూడా అదే కన్సిస్టెన్సీలో తీసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను పెట్టుకుని అందులోకి పచ్చిశనగపప్పు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఈ పచ్చిపప్పు అనేది 70 to 80% ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. వీడియోలో చూస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉడికితే సరిపోతుందండి. మీరు కావాలంటే కుక్కర్ లో కూడా ఉడికించుకోవచ్చు. ఇలా మొత్తం ఉడికిన తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని వంపేసుకోవాలండి. ఇందులోకి బెల్లం కూడా కేజీ వేసుకున్నామండి. మీరు కావాలంటే షుగర్ తో కూడా చేసుకోవచ్చు. చెప్పాను కదా, అన్ని ఒకే కన్సిస్టెన్సీలో ఉండాలండి. మీరు స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా ఇద్దరక్కలు కలిసి పప్పునైతే రోడ్ లో రుబ్బుతున్నారు. ఆ పప్పు రుబ్బడానికి ఇద్దరైతే కుస్తీలు పడుతున్నారు. కొద్దిసేపు చిన్నక్క, కొంచెం సేపు పెద్దక్క రుబ్బుతున్నారు. మీరు పప్పుని గ్రైండర్ లేదా మిక్సీ జార్ లో అయినా వేసుకోవచ్చండి. మక్క వాళ్ళు అయితే ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. ఇంకిద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ పప్పు రుబ్బుకుంటున్నారు. ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి. మళ్ళీ వాటర్ ని కనుక యాడ్ చేసామంటే మనం భక్ష్యాలు చేసుకోవడానికి రావండి. పప్పు అనేది గట్టిగానే ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా పప్పు మొత్తాన్ని రుబ్బేసుకున్న తర్వాత ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 30 minutes తర్వాత పిండి అయితే ఇలా మొత్తం మెత్తగా నానిపోయి ఉంటుందండి. మనకి మైదా పిండి ఎలా ఉంటుందో సో